ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల కళాశాలల్లో స్కూల్ ఆయాలకు చెందిన పెండింగ్ జీతాలు చెల్లించాలని శానిటేషన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్లకు పెండింగ్ లో ఉన్న జీతాలను తక్షణమే మంజూరు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల కళాశాలల్లో శానిటేషన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు సిహెచ్ పద్మ మాట్లాడుతూ ఇచ్చే 6,000 కూడా నెలల తరబడి చెల్లించకపోతే కార్మికులు ఎలా బ్రతుకుతారని ప్రశ్నించారు. తక్షణమే జీతాలు చెల్లించకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన సిద్ధం కావాల్సి వస్తుందని తెలిపారు. ప్రతి 50 మంది పిల్లలకు ఒక ఆయాను నియమించాలని, గుర్తింపు కార్డులు, ఈఎస్ఐ, పిఎఫ్, సిక్ లీవులు తదితర సౌకర్యాలు కల్పించాలని అన్నారు. కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. వేసవి సెలవులలో సగం జీతం కాకుండా పూర్తి జీతం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పొద్దుగా 7 గంటలకు వెళ్తామండి, సాయంకాలం 6:30, 7 అలా అయిపోతుందండి. రోజు 4 సార్లు బాత్రూమ్ కడగాలి, రోజు తడిగొట్టు పెట్టాలి. పిల్లలు ఎక్కువైపోయారు, క్లాసులు ఎక్కువైపోయింది. మాకు జీతాలు చూస్తే రోజుకి 200, అంటే నెలకి 6,000 ఇస్తున్నారు. మాకు ఆ జీతాలు సరిపోవట్లేదు. పొద్దున్న సాయంకాలం వరకు కూడా స్కూల్లోనే వర్క్ చేయవలసి వస్తుందండి. పచ్చాలని కూడా వచ్చేది. మాకు వేధింపులు కూడా ఎక్కువైపోయినాయండి. అది చేయలేదు, ఇది చేయలేదు, మేము కంప్లైంట్ చేస్తాము, అలాగే ఇలాగనేసి మమ్మల్ని బెదిరిస్తున్నారండి. బెదిరిపోయి చాలామంది యూనియన్స్ కూడా రావడానికి కూడా భయపడి, ధర్నానికి కూడా భయపడి రావడానికి అర్థం పెట్టుకొని లాక్కొని వచ్చేవండి. ఈరోజు మేడం గారి ద్వారాగా మాకు అందరికీ న్యాయం జరిగించాలని, మాకు జీతాలు పెంచాలని, మమ్మల్ని కూడా ఎంప్లాయీస్ కింద గుర్తించాలని మేము కోరుకుంటున్నామండి. ఈరోజు స్కూల్ శానిటేషన్ వర్కర్స్ జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరి 2వ తేదీన ధర్నా నిర్వహించాలని నిర్ణయం జరిగింది. అదే ప్రకారం ఈరోజు స్కూల్ ఆయాలకి పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలి. అలాగే సంవత్సరానికి 2 జతల యూనిఫామ్ ఇవ్వాలి, గుర్తింపు కార్డులు ఇవ్వాలి, శానిటేషన్కి సంబంధించిన పరికరాలు ఇవ్వాలి, గ్లౌస్లు, మాస్కులు కూడా ఇవ్వాలి. అలాగే వేసవి సెలవుల్లో వర్క్ చేయించుకుంటున్నారు. వేసవి సెలవుల్లో కూడా ఇంతవరకు కూడా జీతం ఇవ్వకుండా సగం జీతం ఇస్తా ఉన్నారు. అయితే ఈరోజు శానిటేషన్ వర్కర్లందరికీ కనీస వేతనం ఇవ్వాలి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కూడా పనిచేస్తూ ఉన్నారు. అయినా కూడా ప్రభుత్వం గుర్తించడం లేదు. బడుగు బలహీన వర్గాలకు చెందిన అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్న కార్మికుల్ని తక్షణం ప్రభుత్వం గుర్తించి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే స్కూల్ యూనిఫామ్ ఇవ్వాలి. అలాగే ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, రాజకీయ వేధింపులు ఆపాలి, అక్రమ తొలగింపులు ఆపాలి, అధికారుల వేధింపులు ఆపాలి. అయితే ఈ నారా లోకేష్ గారు స్కూలు విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఈ చిరుద్యోగుల మీద ఆయన చూపించడం లేదు. అయితే ఎవరైతే పెద్ద పెద్ద బడా పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళ కొమ్ము కాస్తూ ఇటువంటి చిరుద్యోగులకి జీతం పెంచే ఆలోచన చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. నా పేరు చంద్రమణ పద్మ, కాకినాడ జిల్లా సిఐటియు జిల్లా కార్యదర్శి.